కోపమును రేపకుడి అని అంది. కోపం రేపితే ఏమైద్దమ్మా? ఏమైద్ది చెప్పు. గొడవ అయ్యిద్ది. అందుకని మృదువైన మాట కోపమును చల్లార్చును, ప్రేమ అనేక తప్పిదములను కప్పిపెట్టును. కాబట్టి వన్ సైడే అనుకోకూడదు, ఒకవైపే ఆలోచించకూడదు. తప్పు జరిగేటప్పుడు, అక్కడ పరిస్థితి విషమించేటప్పుడు మనము ప్రేమ చూపెట్టగలిగినటువంటి వారికి ఉండాలి. మన యొక్క అనుభవం మనుషులుగా ఏమనిపిస్తూ ఉంటుందంటే, లోకంలో అదే వచ్చింది, ఏమండి సంఘాల్లో కూడా అదే చోటు చేసుకుంటుంది. కారణం ఏంటంటే, ఎప్పుడు ప్రేమించబడాలని ఏమండి ఒకరంటే పడాలనే ఉంటుంది, కానీ మనం పడదాం ఎవరైనా మనల్ని అంటే. ఏమండి నేనంటే పడాలి ఎదుటి వాళ్ళు అనుకుంటారు, కానీ ఎదుటివారు మాట అంటే మనం పడదాం, ఎదుటివారి ఏళ్ళ మనం తగ్గించుకుందాం, ఎదుటివారి దగ్గర దేవుని మనసు ధరించుకుందాం అనేటువంటి ధోరణి ఎక్కడైనా పిల్లల్లో ఉందా? తల్లుల్లో ఉందా? మరి ఎవరిలో ఉంది? యేసయ్యలో చూస్తున్నాం. యేసయ్యను కలిగిన మన జీవితాల్లో కూడా చూపెట్టగలగాలి కదా, ఏమండి. కానీ అందుకని పౌలు గారు అంటారు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి, పిల్లలారా మీ తల్లిదండ్రులకి లోబడి ఉండుడి, పెద్దలారా మీ పైన విచారణకర్త ఉన్నాడు కాబట్టి మీ పైన లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నారు కాబట్టి వారిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. దాసులారా ఏమంటున్నాడు? మీ పైన నాయకులైనటువంటి వారికి లోబడి ఉండుడి. మరి ఈ కమిట్మెంటు, ఈ దేవుడిచ్చినటువంటి ఈ విధానం ఎక్కడ అమలవుతుంది చెప్పండి? ఎక్కడ అమలవుతూ ఉంది? చూడలేకపోతూ ఉన్నాం అలాంటివి. కారణం ఏంటంటే, ఈరోజు తల్లి తండ్రి పిల్లలు అనేటువంటిది, భార్య భర్తలు అనేటువంటి విచక్షణే కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉన్నతమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అంటే మనకున్నటువంటి హృదయ కాఠిన్యమును బట్టట, కఠినపరుచుకున్నట దానిని బట్టట మనం పాపము చేసిన వారమై అవుతాం. అక్కడ రాయబడి ఉంది. కాబట్టి నీ హృదయం కఠినపరుచుకున్నట వలన నువ్వు పాపము చేసినటువంటి వ్యక్తివి అవుతావు. ఎందుకంటే మంచి మనసు, యేసయ్య మనసు, ఒక ఆయన పాట పాడారు కదా, వెన్నలాంటిది మనసు నీది యేసయ్య. యేసయ్య మనసు వెన్నలాంటిది. కాబట్టి అదేమైపోతూ ఉంటుంది, అగ్ని తగలగానే కరిగిపోతూ ఉంటుంది. ఈరోజు మరి మనమేం కరగాలి? దేవుని వాక్యం ఎలాంటిదంట? బండను పగలగొట్టు సుత్తి వంటిదంట. నా మాట అగ్ని వంటిది కాదా? మరి అగ్ని వంటి మాటలు, బండను పగలగొట్టు సుత్తి వంటి మాటలు ఏమండి రాతి హృదయాన్ని ఏం చేయాలా? మెత్తన చేయాలా? వాక్యం మనలోనికి వెళుతూ ఉన్నప్పుడు ప్రాణాత్మ మూలుగులను విభజించినంతగా మనలో చొరబడినప్పుడు మనలో ఏదైతే క్షమించరానటువంటిది, సహించలేనటువంటిది, ఓర్చుకోలేనటువంటిది, తట్టుకోలేనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏం చేసేయాలా? ఏరి పడేసేయాలా? కోటు చాపడలే గట్టిగా ఏమండి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో, మనం ఒక పైరు వేసినప్పుడు ఆ పైరుతో పాటు ఏమండి కలుపు కూడా వస్తూ ఉండేది. విత్తనం వేసేది ఒకటే, దాని పక్కన మొలకలు ఎత్తేవి చాలా రకాలైన ఆ తొంగ అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలా? మొదల్లోనే తీసేసేయాలా? వాటిని పెరిగి వేసినప్పుడు మనం వేసిన విత్తనం ఏపుగా ఎదిగిద్ది. ఈరోజు వాక్యం మనలో పనిచేయాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనకున్నటువంటి హృదయ కాఠిన్యం నుంచి మనము విడిపించబడాలా. హృదయ కాఠిన్యంను బట్టి పాపము చేసిన వారు మొగుతాం. కాబట్టి మనకి ఎవరికైనా మనకు కోపం అనేటువంటిది ఉన్నప్పుడు ఏమండి, తెల్లవారే లోపు సూర్యుడు అస్తమించే లోపు అంట, ఉదయించిన సూర్యుడు అస్తమించే లోపు, ఉదయం కోపం వస్తే సాయంకాలానికి ఆ కోపం ఏమైపోవాలంటండి? క్షమించేవారిగా ఉండాలి, సమాధాన పడేవారిగా ఉండాలి. హృదయంలో ఎప్పుడూ దేవునితో సమాధాన పడాలి. మన ఇంట్లో వాళ్ళతో, చుట్టూ ఉన్న వారితో సమాధాన పడకుండా మనం దేవునితో సమాధాన పడగలమా? చెప్పండి, సమాధాన పడగలమా? పడలేము. కాబట్టి సమాధానం అనేటువంటిది మనలో ఉండాలంటే మనకున్న హృదయ కాఠిన్యం నుంచి, అంటే పుట్టుకతో మనలో ఒక రకమైనటువంటి స్వభావం ఉంటుంది.
ఏమండి అది అంటారు కదా, ఈ సీతాయిగడ ఎవడ మాట ఎండ్రు అని. ఏమండి అలా మనము వండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక.